మీకు డెమో అయితే నచ్చింది అనుకుంటున్నా. డెమో నచ్చితే లైక్ చేయండి గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిక్సార్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. మీకు బ్యాక్గ్రౌండ్ అనేది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. చూసుకోవచ్చు, ఇదంతా నేను ఎడిట్ చేసి మీకోసం మొత్తం ఎడిట్ చేసి ఇస్తున్నా సింపుల్గా మీకు ఉండడానికి. లేగా ఈ బ్యాక్గ్రౌండ్ నేను ఇస్తాను, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో ఉంటుంది. నెక్స్ట్ స్టిక్కర్ ఆప్షన్లోకి పోయి దుర్గమ్మ సెర్చ్ చేస్తే మీకు ఐస్తోని 3 ఐస్తోని ఒక ఇమేజ్ అనేది వస్తుంది. చూసుకోవచ్చు, నేను ఏదైతే యాడ్ చేస్తున్నా అది బరాబర్ మిడిల్లో అడ్జస్ట్మెంట్ చేసుకోండి. చూసుకోవచ్చు, ఇలా అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. యాడ్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన నేమ్స్ అనేవి యాడ్ చేసుకోండి. నవరాత్రులు, శ్రీదేవి నవరాత్రులు శుభాకాంక్షలు అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని లెఫ్ట్ సైడ్కి అడ్జస్ట్ చేసుకోవాలి. చూసుకొని ఎలా అయితే ఇలా అడ్జస్ట్ చేస్తున్నా అలా అడ్జస్ట్ చేసుకోండి. చూసుకోవచ్చు, నేనైతే ఇలా అడ్జస్ట్ చేస్తున్నాను. ఇలా అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకొని చూసుకోవచ్చు పర్ఫెక్ట్. కొంచెం స్క్రోల్ చేసుకుంటే లెన్స్ ఫ్లేవర్ అని వస్తుంది, అక్కడ ఒక లైట్ ఒక లెన్స్ లైట్ యాడ్ చేసుకోండి. చూసుకోవచ్చు, నేను ఏదైతే యాడ్ చేసినో యాడ్ చేసుకొని మన శ్రీదేవి మిడిల్లో అడ్జస్ట్ చేసుకోవాలి. సేమ్ మళ్ళీ ఒకటి డూప్లికేట్ చేసుకొని సేమ్ మళ్ళీ కింద శుభాకాంక్షలకి నవరాత్రుల మధ్యలో యాడ్ చేసుకోవాలి. చూసుకోవచ్చు ఎలా ఉందో. కరెక్ట్ టైంకి ఫోన్లు వస్తాయి గైస్. యాడ్ చేసుకున్నాక నెక్స్ట్ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసుకొని యాడ్ ఫొటోస్కి వెళ్ళి నేను డిస్క్రిప్షన్లో ఒక ఓమ్ పిక్ ఇస్తాను, ఆ పిక్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని కొంచెం సైడ్ స్క్రోల్ చేసుకుంటే బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ సెలెక్ట్ చేసుకొని కింద మన శుభాకాంక్షలు కింద యాడ్ చేసుకోవాలి. చూసుకోవచ్చు, నేనైతే ఇలా యాడ్ చేస్తున్నాను, అడ్జస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. యాడ్ ఫోటో మీద క్లిక్ చేశాక మీరు ఎవరైతే ఫోటో యాడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అయితే యాడ్ చేసుకోండి. నేనైతే నా ఫోటో యాడ్ చేసుకుంటున్నా. ఫోటో యాడ్ చేసుకుని మీరు క్రాప్ చేయాలనుకుంటే క్రాప్ చేసుకోండి కొంచెం. నేనైతే క్రాప్ చేస్తున్నాను. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో తెలుసు అందరికీ. రిమూవ్ చేసుకొని ఫోటో కిందికి స్క్రోల్ చేసుకోవాలి. కిందికి స్క్రోల్ చేసుకొని కింద మన రైట్ సైడ్ కింద మొత్తం అడ్జస్ట్ చేసుకోండి. చూసుకోవచ్చు పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది మొత్తం. మీకు ఇంతే గైస్, సింపుల్ అంటే సింపుల్గా ఉంటుంది, ఎక్కువ హార్డ్ ఏముండదు. సింపుల్ ఎడిట్ చేసుకోవచ్చు 10-20 మినిట్స్లో. రైట్ క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఎఫెక్ట్స్లో HDR1 సెలెక్ట్ చేసుకొని మళ్ళీ అడ్జస్ట్లోకి వెళ్ళండి. బ్లర్ ఒక 10 పెట్టుకోండి. బ్లర్ 10 పెట్టుకోండి. సెకండ్ 20 పెట్టుకోండి. 15-20. లాస్ట్ అయితే 10 పెట్టుకోండి. లాస్ట్ కూడా చూసుకోవచ్చు. ఫోటో అయితే కొద్దిగా HDలోకి వెళ్ళింది. ఫస్ట్ దానికి ఇప్పుడు చేసిన దానికైతే చాలా తేడా ఉంటుంది, చూసుకోవచ్చు. అంతే గైస్, ఫోటో అయితే సేవ్ చేసుకోండి. ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.